సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరులో నకిలీ సిగరెట్ల దందా, సామాన్య పాన్ డబ్బాలు, కిరాణా షాప్లే టార్గెట్. సంగం కలన్ వాగులో వ్యక్తి గల్లంతు, గత 2 సంవత్సరాల్లో రెండో సంఘటన. పగిడిపల్లి వ్యక్తికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రాథమిక పాఠశాల అదనపు గదులు వినియోగంలోకి తీసుకురావాలంటున్న గ్రామస్తులు. ఒక్క బస్తా యూరియా కోసం వర్షంలో బారులు తీరిన అన్నదాతలు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేక నష్టపోతున్న రైతులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో నకిలీ సిగరెట్ల దందా గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా భారీగా కొనసాగుతున్నది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ నకిలీ దందా తాండూరు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కొనసాగిస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విక్రయదారులకు ఈ సిగరెట్లు డూప్లికేట్ కదా అని ఎవరైనా నిలదీస్తే వాటిని తీసుకువెళ్లి ఒరిజినల్ సిగరెట్లు తెచ్చి పెడుతున్నారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా గత శనివారం బయటపడింది. కొందరు తాండూరు పట్టణ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సిగరెట్ల గోదాం దగ్గరికి వెళ్లిన పోలీసులకు సర్చ్ వ్యారెంటీ ఉందా అని సంబంధిత యజమాని పోలీసులకే ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక్కడే పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఆయన ఒరిజినల్ సిగరెట్లు ఉంటే గోదాం మొత్తం దర్జాగా చూసుకోండి అని చెప్పేవాడు. కానీ సర్చ్ వ్యారెంటీ అడగడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సిగరెట్లు మీ దగ్గర నుండే సరఫరా జరుగుతున్నాయని పాన్ డబ్బాలు, కిరాణం షాప్ నిర్వాహకులు సంబంధిత వ్యాపారిని అడగగా మీరే డూప్లికేట్ తయారు చేసి నాపై నెట్టుతారా అని దబాయిస్తున్నట్లు పాన్ షాప్ల యజమానులు, కిరాణం షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు మోసిన ఆ వ్యాపారి నేను దేనికైనా సిద్ధం, అందరినీ మేనేజ్ చేసే కెపాసిటీ నాకుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పడం పట్ల పలువురు చిరు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజులుగా కొన్ని సామాజిక మాధ్యమాలలో నకిలీ సిగరెట్ల గురించి ప్రస్తావన రాగా వాటిని పాన్ డబ్బాల నుండి, కిరాణం షాపుల నుండి సంబంధిత సేల్స్ మెన్స్ రిటర్న్ తీసుకువెళ్తున్నట్లు సమాచారం. కాగా ఇదే విషయంలో రేపో మాపో కొందరు పాన్ డబ్బాల నిర్వాహకులు, కిరాణం షాపు నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి తయారయ్యారు. 200 సిగరెట్లను అమ్మితే కేవలం 7 రూపాయలు మాత్రమే లాభం ఉంటుందని, అలాంటి సిగరెట్లను కూడా నకిలీవి తయారు చేయడం పట్ల చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా డూప్లికేట్ సిగరెట్ల వ్యవహారం చాలా రోజులుగా నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఈ వ్యవహారానికి మూల కారకుడైన ఐటీసీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు కొందరు మాట్లాడుతూ నకిలీ సిగరెట్ల స్మోకింగ్ వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డూప్లికేట్ మరియు ఒరిజినల్ సిగరెట్ డబ్బా ప్యాక్ ను చూడడానికి 2 ఒకేలా ఉన్నాయని, కానీ ఒక దమ్ము పీల్చగానే టేస్ట్ లో తేడా వస్తుందని వినియోగదారులు తెలుపుతున్నారు. కాగా కొందరి స్మోకర్లకు నకిలీ సిగరెట్ తాగుతున్నారన్న విషయం కూడా తెలియదు. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని జరుగుతున్నది. ఈ నకిలీ సిగరెట్ల వల్ల ఊహించని ప్రమాదం, మరణానికి దారితీసే క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు కలగనున్నాయి. గత 20 సంవత్సరాలలో సిగరెట్ ధరలు ఏకంగా 20 రెట్లు పెరిగాయి. అందుకే నకిలీ సిగరెట్లు తయారు చేసి వ్యాపారస్తులు అధిక లాభాలను గడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరు కేంద్రంగా కొనసాగుతున్న ఈ నకిలీ వ్యవహారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్, బస్వన్నకట్ట, పాత తాండూర్, గంజ్, పాత మున్సిపల్ ఎదురుగా నూతన మున్సిపల్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. అమాయకులైన చిన్న చిన్న వ్యాపారులను బెదిరిస్తూ నకిలీ సిగరెట్లు విక్రయానికి పాల్పడిన వ్యాపారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, పాన్ డబ్బాల నిర్వాహకులు, కిరాణం షాప్ యజమానులు కోరుతున్నారు. స్థానికంగా మా షాప్ వచ్చేసి 40 సంవత్సరాలు అవుతుంది. నేను షాప్ నడిపేవాటి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల లోపల ఎప్పుడు గిటంగా ఐటీసీ లోపల మేము రిటైల్గానే సిగరెట్లు కొంటాం. బజార్ లోపల రిటైల్ హోల్సేల్ షాప్లలో అమ్మేటోళ్ళ దగ్గరనే కొంటాము. వాళ్ళతో ఎప్పుడు కొన్నా గిటంగా సిగరెట్ల ఏ మార్పు లేకుండా, ఎట్లాంటి చీటింగ్ మోసాలు లేకుండా వస్తుండే. ఈ గత శనివారం రోజు మాకు ఈ చిన్న గోల్డ్ ఫ్లాగ్ లోపల ఓపెన్ చేస్తే ఈ విధంగా అట్టాలు రావడం జరిగింది. స్థానికంగా మేము కే రమేష్ కిరాణం లోపల కొన్నాము.
ఆయన పోయి మేము అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమన్నారంటే శనివారం రోజు మేము నైట్ చెప్పినాము, ఆదివారం రోజు ఆఫీస్ బంద్ ఉంటుంది, సోమవారం రోజు కలుద్దాం పటేల్ పోయి అని చెప్పిండు. వాళ్ళకు సప్లై చేసిన ఆయన నరేందర్ గౌడ్. ఆ నరేందర్ గౌడ్కి అడిగితే ఏమన్నాడంటే ఆఫీస్ కాడికి రండి, సార్ ఉంటాడు, సార్తో మాట్లాడదామని చెప్తే పోయినాం మేము. హెచ్బి పడతాని కాంప్లెక్స్లో పోయినాము. పోయి సేట్కు అడగడం జరిగింది. అడిగితే ఆ సేట్ ఏమంటున్నాడంటే ఇవి మా సిగరెట్లు కావు, మాకు సంబంధం లేదు, మీతో బిల్లు ఉన్నదా అని అడగడం జరిగింది. మేము అంటున్నాం మాతో బిల్లు ఎందుకు ఉంటుంది తప్ప, మేము ఉన్నది హోల్సేల్ షాప్లో, మాకు బిల్లు ఇయ్యారు, వాళ్ళు మామూలు పేపర్ మీద వేసిస్తారు, మేము దానికి బిల్లుతో మాకు సంబంధం లేదంటే సరే నువ్వు మాకు సంబంధం లేదు, నువ్వు మాకు అడగొద్దు అని చెప్పిండు. సరే సేట అంటుంటే గిట్ట వినకుండా నువ్వు 40 సంవత్సరాలు అంటున్నావు, నువ్వు 40 సంవత్సరాల సంది నీ ఏజే లేదు, 40 సంవత్సరాల సంది ఎట్లా నడిపిస్తావు షాప్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి మీ గోదాం మొత్తం చెక్ చేపిస్తాం, కావాలంటే చూడండి, ఒక్క డబ్బి గిటం ఇట్లాంటివి వెళ్తే మొత్తం గోదాంలో ఉన్న సిగరెట్లన్నీ మీకు వదిలేస్తామని చెప్పి చెప్తున్నారు. సరే సేటు అట్లా కాలేదు, ఇవి ఎందుకు వెళ్ళి అంటే కాదా అని చెప్పి కే రమేష్ వాళ్ళ కొడుకు నితీష్ కుమార్కు ఆయన ఏం చెప్పడం జరిగిందంటే సేటు ఇవి ఏం లేదు, వీళ్ళు వచ్చి మీ షాప్లలో సిగరెట్లు కొనడానికి వచ్చిన వాళ్ళే, కావాలని మీకు సిగరెట్లు చెప్తారు, సిగరెట్ల తర్వాత ఇంకో సామాన్ చెప్తారు, సామాన్ చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు జేబులో పెట్టుకొని వచ్చి డబ్బులు మారుస్తున్నారు అని చెప్పి సేట్ కొడుకు అనడం జరిగింది. ఐటీసీలో మేము కంపెనీ దగ్గర గోదాం దగ్గర పోయి మాట్లాడేటప్పుడు మేము ఎందుకు ఇంత పెద్దగా ఈ పైసలది ఇది అసలు అమ్మొద్దు సిగరెట్, కాకపోతే గవర్నమెంట్ ప్రోత్సహించి అమ్మమంటున్నది, దాంతోపాటు ఈ కిరాణం దుకాణంలో మా అసంటే ఇట్లాంటి సిగరెట్లే కానీ ఇంకా వేరే ఐటమ్ అమ్మితే 4 ఐటమ్లు కొంటారని అమ్ముతున్నాం తప్ప దీంతో పెద్ద లాభాలు ఏమనేది ఏం లేకుంటుంది. 100 రూపాయల డబ్బు అమ్మితే మాకు 7 రూపాయలు వస్తుంది. కాకపోతే ఆ సేట్ ఏమని మాట్లాడిందంటే మీరే చీటింగ్ చేస్తున్నారు, మీరే మారుస్తున్నారు అన్నందుకు మాకు బాధ అనిపించి మీకు చెప్పడం జరుగుతున్నది. దీనిపైన సోమవారం రోజు ఆయన గిటం ఏం చెప్పిందంటే ఇది పెద్ద ఎత్తున ఉన్నది, అది ఉన్నది, మీరు పిఎస్లో గిటం కంప్లైంట్ ఇవ్వండి అంటే పిఎస్లో గిటం మేము పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ అంటే పిఎస్ లోపల నా పేరు రాసుకున్నారు, నా ఫోన్ నెంబర్ రాసుకున్నారు, అదే బసవనకట్ట దగ్గర ప్రకాష్ అన్న అని ఉంటాడు, ఆయన పేరు ఫోన్ నెంబర్ రాసుకున్నారు. తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన పేరు ఫోన్ నెంబర్ రాసుకున్నారు. మేము సోమవారం రోజు నైట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు 9-9:30 మధ్యలో పిఎస్ నుండి ఫోన్ వస్తే పోవడం జరిగింది. పిఎస్కు పోయిన తర్వాత నరేందర్ గౌడ్ని పిలిపించింది పిఎస్కు. మా ఇద్దరిని తీసుకొని క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్పి పడతాని కాంప్లెక్స్ దగ్గర తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఈ పోలీస్ వాళ్ళు మీ సేట్ని పిలవండి అని చెప్పి నరేందర్ గౌడ్కు అడిగారు. అడిగితే సేట్ని ఆయన పిలిపించిన తర్వాత గోదాం ఓపెన్ చేయాలని చెప్తే సేట్ వచ్చి ఏమన్నాడంటే మీరు గోదాం సెర్చ్ చేయాలంటే ఇది కంపెనీ గోదాం ఉంది, సెర్చ్ వారెంట్ ఉన్నదా అని అడగడం వాళ్ళను పోలీస్ వాళ్ళకు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా నేను శ్రీను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. దాంతో మేమేమనుకున్నామంటే ఇది పెద్ద ఇన్వాల్వ్ ఉన్నది, మా సొంటలకు న్యాయం జరగదని చెప్పి మీ చెంతకు వచ్చినాం. మీరే తగిన విధంగా న్యాయం చేసి, నాది ఒక్కటే కాదు తాండూరు లోపల మస్తు పాతాండూరు, ఇందిరానగరు, షాయిపూరు, బసవనకట్ట, ముర్షద్ దర్గా చాలా చోట్ల అయినాయి. ఎవరు చెప్పుకోలేక ఎవరు ఇస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ ఎవరికి న్యాయం చేస్తలేరు. ఇది మాది, మేము ఎవరి మీద కోపంతోనో ఎవరితోనో చేయాలని కాదు, న్యాయం కోసం చెప్తున్నాము. ఇటువంటి అన్యాయాలు జరగకుండా పేదవారి కడుపు కొట్టకుండా చూస్తారని మీడియా ముఖంగా మీకు మాకు అందరికీ న్యాయం చేస్తారని మీకు కోరడం జరుగుతుంది. अन्ना डालिया देखो, जो भी डेटा भी डाला, डब्बी भी डाला, कैसा अंदर माल भी डाले आपको, तुम्हारे सेट को व्हाट्सअप करो, थोड़ा इमीडिएटली एक्शन ले बोला, नहीं तो फिर बाद में लफड़ा हो जाएगा। देखो ये बहुत बड़े प्रॉब्लम में ये मसला है। आपका नाम क्या? मेरा नाम मोहम्मद ज़हीरुद्दीन, मेट्रो किराना है जर्नल स्टोर, और मैं ITC कंपनी वाले के पास सिगरेट लिया। फर्स्ट टाइम 2 सिगरेट डब्बी में ये आ गए खाली अट्टे, मेरे पास प्रूफ है, फ़ोटो है। फिर बाद में लिया तो किंग सिगरेट बड़ा गोल्ड फ्लैग वैसे आगा से, तो उसके रिप्लेसमेंट मेरे क्या करा, फिर अमाउंट दिया मेरे 15 दिन के बाद नेक्स्ट टाइम में
दोनों के भी पेमेंट पहुंच गए। ऐसा बहुत फ्रॉड हो रहा, हर डब्बों पे दुकानों पे जहाँ जहाँ छापा है वहाँ पर हो रहा है। इसका कुछ ना कुछ रीज़न है, ये पीछे है। और उसको पूछे तो उसके सेठ को बात करा भाई, बोल तो सेठ को नहीं बात करता जी बोल रहा। अब किसको बात करना, कंपनी वाला कर रहा बोलता नहीं, कंपनी में नहीं होता बोल रहा। फिर कौन कर रहा है ये? आज हमारे पास होगा, कल दूसरे के पास होता। गांव में हो तो नहीं मानते इन लोग। ऐसा कितने डब्बी हो रहे, क्या है, किसको इंक्वायरी करना पड़ता है। आपके पास कौन आके डालते हैं? वो आईटीसी कंपनी वाला आके डालता। क्या नाम है? इसका नाम कर्मचारी कुछ नाम है, बस उतना ही है, कुछ भी नहीं। इसके ऊपर एक्शन लेना। हम बोले तो उन लोग नहीं ये कर रहे, इजी ले रहे हम। ऐसा कितने जनों कर रहे, बहुत जनों को हो रहा है। और यहाँ इंदिरानगर में और एक रवि बोल के, उसके पास भी ऐसी हुआ। और बसन्ना कट्टे के पास पुरान तांडूर में दुकान है उनकी, रेड्डी साहब की, उनका ने भी हुआ। इसके ऊपर क्या करते हैं, एक्शन लो। ये सिगरेटा में देखो साहब, आईटीसी कंपनी वाला डाल रहा, सिगरेटा में पूरे डब्बे में अट्टे आ रहे। और उसको बोले तो उसका सेठ के पास बात करेंगे, बोल तो बात करने नहीं दे रहा। हमारा सेठ बात नहीं करता बोल रहा, जो भी है मेरे से बात करो बोल रहा। फिर ये आ रहा कहाँ से प्रॉब्लम, बोल तो क्या है कि भाई हमारे कुछ समझ नहीं आ रहा बोल रहा। आपसे एक काम करो, तुम डब्बी चेक करके ले लो हमारे पास बोल रहा। ऐसा कैसा होता चेक करने का, बोलो अपन एक कार्टन आधा कार्टन माल लेते, पूरे डब्बियाँ चेक करके लेंगे क्या? वही काम करेंगे हम? बोलो धंधा कर रहे हैं हम क्या, चोरी कर रहे? उन कर रहा हूँ उसलिए बोल रहा डब्बी चेक करके ले बोल रहा। ऐसा होता है क्या? बोलो आप, ये गलत है, उसका काम पूरा है। तो वैसा तो उसके सेठ के पास जाएंगे, बात करेंगे। हम बोले तो नहीं बोल रहा। पीएस को जाता हूँ मैं, बोले तो मेरे दे दिया जब का जब। तो सबको लगड़ ले आऊँगा, मेरे से लगड़ा तो अच्छा नहीं रहता, मेरे को तो होना ही क्यों ना। बोले हम उसके सेठ के पास जाएंगे, बोल तो जाने नहीं दिया मेरे को। मेरे को रिटर्न दे दिया डब्बिया, दूसरों को नहीं दिया। ये प्रॉब्लम है इन लोगों का। अब इसके ऊपर क्या एक्शन लेती, गवर्नमेंट लेती क्या पीएस लेती, कौन लेते? देखो आप रिपोर्टर के थ्रू हम तो ये पहुंचा रहे, बात गवर्नमेंट तक पहुंचना है। అన్న ఒకరోజు వచ్చి మా దగ్గర సిగరెట్లు కొన్నారు. అవి సిల్ ఐటమ్ మేము అన్నకి ఇవ్వడం జరిగింది. ఆ సిల్ ఐటమ్ లోపల తెరిచినప్పుడు అన్నకి అందులో అట్ట ముక్కలు వెళ్ళినాయని చెప్పినారు. దాని గురించి మేము వాళ్ళ యాజమాన్యాన్ని ప్రశ్నించినాము. దాని గురించి వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వడం జరగలేదు. ఏమని చెప్పింది? వాళ్ళు దానికి సిల్ ఐటమ్ ఉంది, దాన్ని అయితే మేము ఓపెన్ చేసి చూడలేదు, అది బయట ఎవరో చేంజ్ చేస్తారు అని చెప్పారు. అంటే రిటర్న్ డబ్బులు ఇచ్చారా మీరు? డబ్బులు దాని గురించి అయితే ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళతో మేము మాట్లాడి దాని గురించి మాకు చెప్తామని చెప్పారు. సిగరెట్లు మేము ఖాళీ డబ్బీలో అట్టలో వచ్చింది, డబ్బీలో చందు ఆయనకి ఇచ్చేసాము, సీల్ చేసామని తెలియదు. అంటే మీరు సీల్ తీసిండ్రా? సీల్ తీసినాం, సీల్ ఉంది మీద, సీల్ తీసిందా, లోపల అట్ట డబ్బులు ఉన్నాయి ఖాళీ. ఎన్ని డబ్బీలు అట్లా? 2 డబ్బీలు, చిన్న వాటిలో ఒక డబ్బీ, పెద్ద వాటిలో. రిటర్న్ తీసుకెళ్ళిండ్రా? తీసుకెళ్ళి తెచ్చిస్తామని తెచ్చలేదు. ఎప్పుడు తీసుకెళ్ళాను? 2 వీక్స్ అయింది. 2 వీక్స్ అయింది. 2 వీక్స్ అయింది. మీ పేరు? రవితేజ. షాప్ ఎక్కడ ఇది? ఇంద్రనగర్ గుండెపూర దగ్గర. అంటే 15 రోజులు అవుతుందా? మళ్ళీ డైలీ వస్తున్నాడు ఆయన? వస్తున్నాడు, వీక్లీ వస్తాడు. ఇంకా అడగలే, సేట్ కడిగి చెప్తాను. ఇట్లా వెళ్ళినవి సిగరెట్ డబ్బులు అని ఎస్బీ కాంప్లెక్స్లో పోయిండు, రమ్మని చెప్పిండు ఆయనే. నరేందర్ 5 గంటలకు రమ్మంటే 5 గంటలకు పోయిండు. మీరు వచ్చిండే నరేందర్ వస్తే మేము ఏలే అంటాడు. అంటే ఆడికి రమ్మని అని అన్నాడు. ఆడిపోయినాము. ఆడిపోతే ఈయన పోయాడితే మరి ఏమంటారు అని అంటే పోలీస్ స్టేషన్కి ఇచ్చుకోమని చెప్పిండ్రు. రావు అంటాడు. మాకు కావు, మేము ఇయ్యలేము అని అంటే మీరు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? వేరే ఇచ్చి ఎవరో చేంజ్ చేసారు, మీకు మోసం చేసారు, ఇట్లా తీసుకొని ఇట్లా ఆఫ్ చేసి అట్లా అన్నాడు. అనడానికి ఏం చేస్తే తెలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ ఇస్తాడ ఇచ్చుకోమన్నారు. పోలీస్ స్టేషన్ పోయి చేసాం కాంప్లెక్స్. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఏమో వాళ్ళు చెప్తామన్నారు కదా, వాళ్ళు పిలిపించి అడుగుతామన్నారు. పోయిందో ఏం చేసిందో చెప్పాలి. మీ పేరేం పేరు? ప్రకాష్. షాప్ ఎక్కడ ఉంది? ఇది బసనకట్ట ఏరియా, బస్వన్నకట్ట ఉన్నాయి. ఈ డబ్బీలు ఇప్పనే లేదు, చూపిస్తే ఇవి మేము చేయలేము, మందికి ఇచ్చిండ్రా అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిండ్రా అని అంటారు. ఇవనే లేదు మేము ఇవ్వండి. ఎవరు ఇచ్చిండ్రు మీకు ఇవి? నరేందర్, సప్లై నరేందర్. ఏమన్నాడు ఆయన? అవి ఇవి నేను ఇవ్వలేదు అంటాడు. నువ్వు తాను ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? నువ్వు ఆయనే ఇస్తాను.
ఎవరితో తీసుకోం. ప్రాబ్లం ఏంది ఇప్పుడు? అట్టలు ఉన్నాయి డబ్బాలలో, సిగరెట్ డబ్బాలలో. లైట్ ఒకటి, పెద్ద గోల్డ్ ఫ్లాక్ ఒకటి. ఓపెన్ చేయండి. ఓపెన్ నువ్వే చెయ్యి, మళ్ళీ మేము చేస్తే మేము చేసినామంట. ఇవి అయితే ఓపెన్. సంగం కలాన్ వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గురువారం తాండూరు మండలం సంగం కలాన్ వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వాగును దాటే ప్రయత్నం చేసి వాగులో గల్లంతయ్యాడు. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సంగం కలాన్ గ్రామానికి చెందిన బొక్తంపల్లి మొగులప్ప తన ఇల్లు కురుస్తున్నదని చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నుండి ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకువచ్చి వాగును దాటే ప్రయత్నం చేశాడు. చిట్టినాడు కర్మాగారంలో పనిచేసే శివప్ప అనే ఆయన స్నేహితుడు వాగు నుండి దాటే ప్రయత్నం చేయవద్దని, రైల్వే లైన్ నుండి వెళ్లాలని మొగులప్పకు సూచించినా వినకుండా వాగును దాటే ప్రయత్నం చేసి ప్లాస్టిక్ కవర్ తో పాటు మొగులప్ప వాగులో కొట్టుకుపోయాడు. డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బుక్తంపల్లి మొగులప్ప వాగులో ఎలా కొట్టుకుపోయాడో తదితర విషయాలను మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ మరియు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తాండూరు రూరల్ సిఐ నగేష్, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 2023 జూలై 22న కూడా బుక్తంపల్లి మొగలప్ప సోదరుడు బుక్తంపల్లి పెంటప్ప వాగులో కొట్టుకుపోయి మరణించాడు. ఇలా ఒకే కుటుంబానికి 2 వ్యక్తులు వాగులో కొట్టుకుపోయి చనిపోవడం పట్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సంగం కలాన్ వాగుపై బ్రిడ్జిను వెంటనే నిర్మించాలని కోరారు. ఒక పిల్లాన్ని 18 ఉంటుంది, ఒక అబ్బాయిది 14-13. ఆయన ఇంటి కోసం తీసుకున్నాను సార్. వర్షం పడుతుంది కదా, పైన కవర్ చేయడానికి పెంటప్ప చనిపోయినందుకు నీళ్ళ వాడి కొట్టుకుపోయినందుకు చూస్తాం. పెంటప్ప ఎవరు? అతను నీళ్ళలో కొట్టుకుపోయిన ఆయన మీ మా అన్న, మా వదిన మొగడు. మీ వదిన మొగడు సడ్డా కూడా అన్నమాట. ఏమైంది? నువ్వు మట్టి పోయారు. మట్టి పోయి అందరు వచ్చిందట. అందరు మింకలు వచ్చి చుట్టూ వచ్చిందట. అరే వచ్చి కొట్టుకుపోయినట. ఆడ ప్రవాహం ఏమో చాలా ఉండే, మరి ఆయనకు తెలియలేదా? లేకపోతే తాగి ఉండేనా? ఏం లేదా? తాగుతుండేనా? ఏమో తాగుతుండే. స్థితిలో ఉంటాం. ఏ ఊరికి పోయినరు మట్టికి? దగ్గరనే మీ చుట్టాలనా? వాళ్ళ చుట్టాల చనిపోయినప్పుడు బాగుంది అంటనా? వాళ్ళ సంగం కలాన్ బ్రిడ్జు సత్వరమే పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కోరుతా ఉన్నాం. సంగం కలాన్ గ్రామం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో చివరి ఊరు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చాలా అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఒక వ్యక్తి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందడం జరిగింది. ఈ చిన్నపాటి వర్షాలు కురిచినా చాలు సంగం కలాన్ చుట్టూ 2 వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి బండలవాగు, దిడ్డివాగు. ఈ 2 వాగుల వల్ల ప్రజలకు మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక అరగంట పాటు వర్షం కురిస్తే ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయటి వ్యక్తులు లోపల కూడా వచ్చే పరిస్థితి లేదు. కావున దయచేసి నాయకులు, అధికారులు ఇప్పటికన్నా మా ఊరి బ్రిడ్జిని నిర్మాణం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటా ఉన్నాం. యాలల మండలం జుంటుపల్లి సమీపంలో గల పగిడిపల్లి గ్రామానికి చెందిన ఎఫ్ఎస్ గిరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మహారాష్ట్రలో 5 విద్యా సంస్థలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తున్నందున ద థామస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎఫ్ఎస్ గిరికి డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ గౌరవం లభించింది. బ్రతుకు తెరువు కోసం పగిడిపల్లి నుండి మహారాష్ట్రకు వలస వెళ్లిన ఎఫ్ఎస్ గిరి గతంలో మహారాష్ట్ర రత్న, నేడు డాక్టరేట్ లభించడం పట్ల
పలువురు ఆయన స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎస్ గిరి ప్రతి సంవత్సరం జుంటుపల్లి జాతర ఉత్సవాల్లో గత 43 సంవత్సరాలుగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఎఫ్ఎస్ గిరికి లభించిన పలు అవార్డుల పట్ల పగిడిపల్లి గ్రామస్తులు, ఆయన చిన్ననాటి మిత్రులు, అభిమానులు తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Sir, look here, please. Sir, please look here. Yes. ऑल इंडियामध्ये टोटल 55 आहे. 55 मध्ये 5व्या नंबरला माझं कॉलेज आहे. हे सगळं तर माझ्या मुलगा छान करतोय. त्यासाठी बोलल्याबद्दल, या फाउंडेशन बद्दल धन्यवाद. मला इथं बोलवले, सन्मान केले, त्यासाठी फार फार धन्यवाद. थँक्यू सो मच सर. ज्या सर आपण इथेच थांबायचं. यानंतरचा एक विशेष पुरस्कार जो खरं तर పౌడిపల్లి గ్రామంలో జుంటిపల్లి పక్కలో ఉంటుంది. నేను అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడ ఉండటాన్ని, అక్కడ నుంచి నేను పూనా, బాంబే వెళ్ళినాను. ఒక 55 సంవత్సరాల కింద పోయినా. తాండూరు మండలం బెల్కటూరు శ్రీ మల్లికార్జున దేవాలయం సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల అదనపు గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వృధాగా ఉన్న ఈ గదులను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదాని సిమెంట్ కర్మాగారం వారు నిరుద్యోగులకు ఉపాధి కల్పన శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఇతర గ్రామస్తులు ట్రైనింగ్ సెంటర్ను తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అదాని సిమెంట్ కర్మాగారం, నాటిపెన్నా సిమెంట్ కర్మాగారం బెల్కటూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నా చెప్పుకోదగ్గ ఎలాంటి అభివృద్ధి పనులు మాత్రం చేపట్టలేకపోయింది. కనీసం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే శిక్షణ కోసం ప్రాథమిక పాఠశాల అదనపు గదులను వినియోగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వృధాగా ఉన్న ఈ గదుల వల్ల కొందరు పోకిరీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ సొంత గ్రామమైన బెల్కటూర్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పై అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసు ఆఫీసర్లందరికీ, మరి కరణ్కోట్ ఎస్ఐ గారికి, తాండూరు రూరల్ సిఐ గారికి, జిల్లా డిఎస్పి గారికి నమస్కారములు తెలియజేస్తున్నాను. సార్, గత 6 సంవత్సరాల క్రితము మా బెల్కటూరు గ్రామంలో ఇటు స్కూల్ భవనం నిర్మించడం జరిగింది. స్కూలు భవనము వినియోగంలోకి తీసుకురాలేకపోయిండ్రు. కాబట్టి ఇక్కడ ఎవరు లేని సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి జరగరాని సంఘటనలు ఇంకేవైనా జరగవచ్చు. కాబట్టి ఇటు విషయాన్ని తమరి దృష్టికి తీసుకొస్తున్నాను. మా కరణ్కోట్ ఎస్ఐ గారు, అలాగే తాండూరు రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు, సార్ దయచేసి ఇక్కడ ఇంకా సాయంత్రం రాత్రి అయితే
చెప్పుకోరాని విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకేమైనా ఘటనలు జరగవచ్చు అనే ఆవేదనతో తమరికి విన్నవించుకుంటున్నాను సార్. స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తెచ్చి విద్యా అభివృద్ధికి తమ వంతుగా సహకరించి మరి మండల స్థాయి జిల్లా స్థాయి విద్యా అధికారులకు తమరు కూడా ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించి స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. మరి ఇటు భవనములు కిటికీలు కానీ తదితర కొన్ని వస్తువులు ధ్వంసం చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాము, ఎవరికి ఏం అనలేకపోతున్నాము. ఆ రాత్రిపూట ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఏవేవో జరుగుతున్నాయి. మద్యం సీసాలు ఇతర వస్తువులు ఇక్కడ పారవేస్తున్నారు. కాబట్టి సార్ దయచేసి కరణ్కోట ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు దయచేసి మీ వంతుగా విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించి ఇటు స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తమరు కృషి చేయగలరని మరి ఒకసారి విన్నవించుకుంటున్నాను. జె వెంకటేష్ మాదిగ, సామాజిక కార్యకర్త, బెల్కటూరు. నమస్తే సార్, నేను ఒకదాన్ని ఇక్కడ నర్సర్కాడు ఉంటా సారు. ఎవరో ఒకరు 12 గంటలకు వస్తారు, రాత్రి 12 గంటలకు వస్తారు, పగడు 12 గంటలకు వస్తారు. నేను ఒకదాన్ని ఉంటా ఇక్కడ. తాగుతారు, ఎక్కడెక్కడ మాట్లాడతారు, ఒకటి సీసాలు అవి ఇవి తాగుతారు. ఆడపిల్లలు మోపిల్లలు ఇదే ఉంటారు. ఏమన్నా అంటేనేమో వాడు తాగిన వాళ్ళు అవుతారు, నేనేమో తాగని దాని అయితే. మంచిదైతే చెడ్డదైతే నన్ను ఎవరు అడుగుతారు సారు? 6 ఏళ్ళు అవుతున్నారు సారు. ఒక్క రూముకు ఒక్క తాళాలు లేవు, ఏం లేవు, ఫుల్లా ఉన్నాయి. వస్తారు, ఈయన ఇచ్చిపెట్లాడతారు, ఈయన తాగుతారు, ఈయన ఉంటారు. నేను ఒకదాన్ని ఉంటా. మళ్ళీ ఇవన్నీ ఓపెనింగ్ చేస్తేనే బాగుంటుంది కదా సారు. పిల్లలకు చదువుకోనికైనా కూడా మంచిగా ఉండదు కదా సారు. ఇక్కడ ఉపయోగంకి తీసుకొచ్చి పిల్లల చదువుకు చేయండి. ఉపయోగం చేయడానికి ఇక్కడ చదువుకోనికే కూడా మంచిగా ఉండదు. ఎంత బెడ్ వేసిండ్రు, అంత వేసిండ్రు, చెట్టు పెట్టిండ్రు, అంత పెట్టిండ్రు, మంచిగా ఉంటుంది. ఎవరు పట్టించుకుంటా లేరు. అందరికీ నమస్కారం. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులకు, విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా నమస్కారములు తెలియజేస్తున్నాను. సార్, మా బెల్కటూరు గ్రామంలో గత 6 సంవత్సరాల క్రితము ఈ స్కూల్ భవనము నిర్మించి ఉన్నది. కాబట్టి ఇంతవరకు వాటి భవనాన్ని మరి వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ భవనం లోపల మధ్యాహ్నము ఎవరు లేని సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి రాత్రి అయితే ఇంకా చూడతరము చెప్పతరము కానీ విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి తాండూరు మండల విద్యా అధికారులు స్పందించి మరి వెంటనే ఇటు స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. మరి అలాగే జిల్లా స్థాయి ప్రభుత్వ విద్యా అధికారులు దృష్టి సారించి మరి ఈ భవనము శిథిలావస్థకు చేరుకునే ప్రమాదంలో ఉంది. కాబట్టి దయచేసి ఇటు స్కూలు భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి విద్యను అందించి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించగలరని మరి జిల్లా విద్యాధికారులకు తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా కలెక్టర్ గారు దయచేసి తమరు స్పందించి ఇటు భవనం గురించి దృష్టి సారించి పిల్లలకు చదువుకునేందుకు, భవిష్యత్తు బాగుపడేందుకు ఇటు స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి మండల స్థాయి విద్యాధికారులకు కానీ అలాగే జిల్లా స్థాయి విద్యా అధికారులకు వెంటనే తమరు ఆదేశాలు జారీ చేసి స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురాగలరని తమరికి కూడా ప్రత్యేకంగా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను సార్. సాయంత్రము, మధ్యాహ్నము ఎవరు లేని సందర్భాల్లో ఎలాంటివంటే విచ్చలవిడి కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఎవరు వస్తున్నారో తెలియటం లేదు. రాత్రిపూట తెల్లారి చూసేసరికి ఇక్కడ ఏవేవో వస్తువులు పడి ఉంటాయి. మరి
మద్యం సీసాలు కానీ కట్టుకునే వస్త్రాలు ఇంకా చెప్పొద్దు సార్. దయచేసి తమరు దృష్టి సారించి ఇటు యొక్క స్కూల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురాగలరని నా యొక్క మనవి. తమరు మాకు ఈ భవనాన్ని అందుబాటులోకి తెచ్చి భవిష్యత్తులో పిల్లలకు విద్యకు తోడ్పాటును అందించగలరని మరి మండల స్థాయి విద్యాధికారులకు, జిల్లా స్థాయి విద్యాధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే సర్వస్వం అని భావించే రైతన్నలు వర్షంలో యూరియా కోసం బారులు తీరారు. రైతు కేంద్రాల దగ్గర ఉదయం 5 గంటల నుండే క్యూ లైన్లో నిలబడి పడిగాపులు పడుతున్నారు. పెద్దెముల్ రైతు సేవా సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. పెద్దెముల్కు 240 బస్తాల యూరియా మాత్రమే అందుబాటులో ఉండగా ఒక్క రైతుకు 1 బస్తా యూరియా మాత్రమే అందిస్తున్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో అగ్గనూరు రైతు వేదిక దగ్గర రైతులు యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బారులు తీరారు. దీన్ని వేసుకోకపోతే మీరు అడగాలి అప్పుడు
వేసినాడు చెట్టు కొత్త పడ్డాడు మంది కనుక నాకు ఆచారం చూడు ఇట్లా తిప్పలు మంది కాల్చి ఆయన సగం పూజ అంటున్నాం పూజ కూడా యాలల మండలంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫర్టిలైజర్ షాప్ యజమానుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాలల మండలం అగ్గనూరు గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ లో పత్తికి పురుగు సోకిందని మందులు కొనుగోలు చేసి పంటకు మందును పిచికారీ చేశారు. కానీ పురుగులు చావకుండా పత్తి పంటను మొత్తం తినేశాయని రైతు శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మండల ఏవో దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే మేము ఏం చేసేటమంటే దాన్ని అనుకము ఫస్ట్ దాన్ని గమనిస్తుంటాం. దాన్ని గమనించి ఎంత తిన్నది దొరిగా దాన్ని గమనించి ఇది మొత్తం తిన్నది ఏరిగింది దొరికింది తగనగా 6 రోజుల నుంచి తింటూనే ఉండదు అది. అయితే దాన్ని గమనించి మేము మందు వేరే దానికి రాకుండా కొట్టుకుంటుంటాం. అటువంటిది నువ్వు కొట్టింది కూడా పోలేదంటే ఇది ఎంత నాన్ బీట్ అంటే ఏం చేయాలి చెప్పు. ఇది చూపిస్తాను నాన్ బీట్ అంటాడు, అది చూసే నాన్ బీట్ అంటాడు. అన్ని డూప్లికేట్ ఇత్తులు ఇస్తారా? ఇత్తులు ఇచ్చేటోళ్ళు ఇరు కదా సార్. ఇప్పుడు నువ్వు మందులు ఎవరితో తెచ్చినావు అన్న శేఖరానా? ఇక్కడ చూడు లక్ష్మీపురం, ఇక్కడ చూడు నన్ను చూడు. సాయి ధనలక్ష్మిలో మందు తెచ్చి కొట్టినావు. కొట్టితే కూడా పురుగు అట్లే ఉంది, పురుగు చావలేదు. మళ్ళా ఉన్న పంటను కూడా నష్టం చేస్తున్నది. వీళ్ళేమో రికవరీ చూడు శేఖర్ అన్న, ఈ కంపెనీ మందు మంచిది, నువ్వు ఇంతకుముందు కొట్టింది ప్రోక్లింక్ పోదు కదా, ఇది కొట్టు అని కంపెనీ మంది ఇచ్చిండు. ఆయన ఏం చేసిన కంపెనీ వాళ్ళని పిలిపించి చేనికి తోలితే వాళ్ళు ఏమంటారు, ఇది నాన్ బీటీ అంటాడు, ఇది లాస్ట్ స్టేజ్లో ఉండదు అంటాడు. కాయలు ఎగురు వచ్చే వరకు నెల అవుతుంది, ఎండలు తగులుతాయి, ఉండ ఎగురు కూడా పోతుంది సార్. ఉన్న బాధ అది. నేనేమంటున్నా ఉన్న బాధ అది. ఇప్పుడు నెల కాలం ఉండదు సార్. నెల కాలం లోపల ఏం రికవర్ అవుతుంది? అది 3 నెలలకే గా స్టేజ్కి వచ్చింది. 3 నెలలకే గా స్టేజ్కి వచ్చింది సార్. ఇప్పుడు నెల లోపల ఎంత అవుతుంది అది? నువ్వు ఒకసారి చూడండి, మీరు చూసి దాన్ని ఏమిదో ఏం చేస్తారో పరిష్కారం చేయండి, అంతేగా. చెప్పినాము మేము. నేనైతే నీకు చెప్పిన 80% పనిచేసింది.
సార్ 80% అనేది కాదు. నేను ఒక్క మాట పురుగు వీళ్ళు విన్నారు కదా మా మాట. 80% 75% చేసింది అనుకున్నాం. 90% పని చేసింది, పోయింది 90% అనుకున్నాం. ఈ 10% పురుగు కూడా మనకు మందు పడ్డప్పుడు ఎందుకోదు? పురుగు మందు పడ్డప్పుడు ఎందుకోదు? మీరు ఏమన్నారు? మాకు మందులు ఇచ్చేటప్పుడు ఏమన్నారు అంటే, నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఏమన్నారు మాకు, ఆ టెక్నికల్ వాళ్ళు మీ లేక అడ్వర్టైజ్మెంట్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారంటే, మా మందు కొట్టినాక దంటుకు విషమయ్యి కూడా చచ్చిపోతాను. ఇప్పుడు ఏమన్నా మందు కొడతామా? సిస్టమేటిక్ ఉంటుంది. సిస్టమేటిక్ అనేది మీరు చెప్పింది మేము విన్నాం. మేము చెప్పింది కూడా మీరు వినాలి కదా. నేను చెప్పేది మీరు ఏమన్నారంటే, ఆ టెక్నికల్కు దంటు కింద పడుతుందో లేదా మాకు కూడా డౌట్ ఉండి మేము అడుగుతాం. ఇది దంటు పటేల్ ఏమన్నాడు చూడు, పటేలా ప్రతిసారి ప్రొక్లింగ్ కలిపిన గింతున్నప్పుడు 2 ఆకులు బొరెలు పడ్డాయి. అయితే మా పిల్లగానికి చెప్పిన, అప్పి నువ్వు పురుగు మందు తీసుకురా పటేల్కి చెప్పాను. ప్రొక్లింగ్ తెచ్చిండు. ప్రొక్లింగ్లో మందు ఫస్ట్ నుంచే పురుగు మందు కలుపుతున్నా. ప్రొక్లింగ్ తెచ్చిండు, ఒక డ్రమ్ము కలపలేదు. వస్తున్నాం ప్రతిసారి ప్రొక్లింగ్ కలిపినాం. అతను ఇచ్చిండు, మేము కలిపినాం. అప్పుడు డ్యామేజ్ కాకుండా ఉండి మళ్ళీ వాతావరణంకి ఒక 15-20 దినాలు వానాలు కొట్టే కదా. లేదు చెప్పేది 15 దినాలు కొట్టలేం. ఆగినాక ఏమైందంటే, ఇది పటేల్ పురుగులు అయినాయి. ఇది మనకు అర్థం కానట్లయితే పురుగు మందు ఇచ్చాడు, చెంగల మందు కొట్టినాక ఏమైంది, మళ్ళీ 3 రోజులకు పోయినా పురుగు అనిపిస్తున్నది. పటేల్ పురుగు అయితే పోలేదు, మంది అంటే మంది ఇచ్చాడు. అది చెంగల మందుకు పోలేదు, ఇడిచిపెడదాం. దీనికి కూడా పోకపోతే 5 రోజుల్లో మళ్ళీ కొట్టినా నేను పురుగు మందు. అది చెంగల మందు కొట్టినాక, చెంగల మందుకు అంత పెద్దది పత్తికి ఇష్టమయ్యేది కాదు. అది పంది మీద పడితే పని చేసేది. చిన్న పచ్చ పురుగుకు దానికి లబ్బర్ పురుగు అయితే పోదు. ఈ పురుగు తెలిసిన విషయం తెలుసు. నేను 20 ఏళ్ళ అయినా వ్యవసాయం చేయబట్టి అలాగైనాక అది పోదు. ఇది విషం అయ్యి లోపల ఉంటే కూడా బయటికి వెళ్ళి చచ్చిపోతుంది. ఇది వంకాయ యాంప్లిగో ఇది కొట్టు వంకాయ బయటికి వెళ్ళి చచ్చిపోతున్నాయి. ఎప్పటికి కొట్టినాం కదా, మేము పడ్డాం కదా. ఇప్పుడు 5 రోజులకు మళ్ళీ కొట్టినాము, పోలేదు. 5 రోజులు అయింది కొట్టి కూడా పోలేదు. రేపు దాస్తుంది ఎల్లుండి కూడా పోలేదు. లేదు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.